హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. డిజైనర్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీగానే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయొచ్చు ఈ డిజైనర్ ఫ్రాక్స్ని. అది కూడా పిల్లలకి కంఫర్ట్గా ఉండేలాగా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ కాటన్ తీసుకున్నానండి, 80 పాయింట్స్. అండ్ నెక్స్ట్ లైనింగ్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ని 1.5 మీటర్ తీసుకున్నాను. ఫ్రంట్ బాడీ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ని 8 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. మీరు మీ పిల్లల బాడీ విడ్త్ బట్టి 7.5 కూడా పెట్టుకోవచ్చండి విత్ ఖర్చు. అండ్ హైట్ వచ్చేసి 11.5 ఇంచెస్ ఉండేలాగా అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటూ ఆ డాట్స్ని యూజ్ చేస్తూ ఒక లైన్ అయితే నీట్గా డ్రా చేసుకోండి. అండ్ నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. ఆ 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఇంకొక 5 ఇంచెస్కి డాట్ పెట్టుకోండి. ఈ డాట్స్ని బేస్ చేస్తూ ఒక స్క్వేర్ బాక్స్ని ఫామ్ చేసుకోండి. మార్జిన్ కోసం 1 ఇంచ్కి డాట్ పెట్టుకుని ఒక లైన్ నీట్గా డ్రా చేసుకోండి. నెక్స్ట్ వేస్ట్ పార్ట్ కాడ 1 ఇంచ్ పైకి డాట్ పెట్టి ఇలా నీట్గా కర్వ్ డ్రా చేయడం వల్ల వేస్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. అండ్ ఈ ఫ్రాక్కి వన్ సైడ్ షోల్డర్ స్ట్రాప్ ఉంటుంది, ఇంకొక సైడ్ స్లీవ్లెస్ హ్యాండ్ కింద ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్కి డాట్ పెట్టుకోండి. నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్కి. ఈ మెజర్మెంట్స్ని యూజ్ చేస్తూ ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసి నెక్స్ట్ ఇలా నీట్గా రౌండ్ షేప్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 ఇంచ్కి డాట్ పెట్టుకొని నీట్గా ఒక కర్వ్ అయితే డ్రా చేయాలి. అండ్ వన్ సైడ్ స్ట్రాప్ పెడతాం కాబట్టి 3/4 ఇంచ్కి ఇంకొక డాట్ అయితే ముందుకు పెట్టుకోండి. ఇలా ముందుకి కర్వ్ డ్రా చేయడం వల్ల స్ట్రాప్ అనేది జారకుండా ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి. రౌండ్ నెక్ని బేస్ చేస్తూ స్ట్రాప్ పాయింట్కి ఒక లైన్ నీట్గా డ్రా చేసుకోండి. మనం డ్రా చేసిన ప్యాటర్న్లో 2 కర్వ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి స్ట్రాప్ కోసం, ఇంకొకటి స్లీవ్లెస్ హ్యాండ్ కోసం కర్వ్ అనేది. ఫస్ట్ మనం స్లీవ్లెస్ హ్యాండ్ కర్వ్నే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి మనం డ్రా చేసినట్టుగా ఒక హ్యాండ్ సైడ్ షోల్డర్ కట్ చేయాలి. అండ్ ఈ కర్వ్ 3/4 ఇంచ్ ముందుకి కూడా కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినా ఇప్పుడు కొద్ది క్లారిటీ వచ్చి ఉంటుంది. మనం ఒక సైడ్ హ్యాండ్ పెడతాం కాబట్టి అది నార్మల్గానే కర్వ్ డ్రా చేస్తాము. ఇంకొక సైడ్ స్ట్రాప్ కాబట్టి ఇలాగా 3/4 ఇంచ్ ముందుకి కట్ చేసుకుంటాము. చాలా సింపుల్ అండి, కాకపోతే మనం ఫస్ట్ ప్లాన్ చేసుకుని కట్ చేయాలి, లేదంటే మొత్తం డ్రెస్ అంతా కూడా ఫ్లాప్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ డబల్ ఫోల్డ్ వేసుకుని నెక్స్ట్ సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని సేమ్ యాస్టీస్ కట్ చేసేయండి. 1/2 ఇంచ్ అనేది ఊక్స్ కాజా బెల్ట్ కోసం. అండ్ ఫ్రంట్ పార్ట్లో మనం షోల్డర్ని ఎలా కట్ చేసామో బ్యాక్ పార్ట్లో కూడా వన్ సైడ్ షోల్డర్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో స్ట్రాప్ కోసం కట్ చేసిన ఏరియా, సైడ్ జాయింట్, బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ రెండు ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్ని కట్ చేస్తాము. ఇంకొక సైడ్ జాయింట్ అనేది అన్ఈవెన్గా ఉంటుంది, అది ఏమీ ప్రాబ్లం కాదండి. మీరు మరలా డబల్ ఫోల్డ్ వేసినప్పుడు మీకు కరెక్ట్గానే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్ ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్ సైడ్ షార్ప్గా ఉండాలి. ఆర్మ్ హోల్ సైడ్ ఒక 1/2 ఇంచ్కి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల షోల్డర్ అనేది లేసినట్టుగా కాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి, సేమ్ యాస్టీస్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఊక్స్ కాజా బెల్ట్ పెట్టే సైడ్ ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సెంటర్ కట్ చేసుకోండి. అండ్ నేను బ్యాక్ సైడ్ చిన్న డ్రాప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ డ్రాప్ కోసం 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి. అండ్ పైనుంచి ఒక 2 ఇంచెస్కి డాట్ పెట్టుకోండి. అండ్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఒక స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసి 1 ఇంచ్కి ఇంకొక డాట్ పెట్టి ఇలా డైమండ్ షేప్ అయితే డ్రా చేశాను. మెజర్మెంట్స్ యూజ్ చేస్తే షేప్ చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని బెల్ట్ కోసం 21.5 ఇంచెస్ హైట్, 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. 2
ఫోల్డింగ్స్ మీద ఉంది ఈ ఫ్యాబ్రిక్ అనేది. ఈ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేశానండి. నెక్స్ట్ స్ట్రాప్స్ కోసం 6 ఇంచ్ హైట్ ఉండేలాగా 2 స్ట్రాప్స్ని ప్రిపేర్ చేశాను. ఇలా సన్నగా స్ట్రాప్స్ని ఎలా స్టిచ్ చేయాలో 3 లేయర్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో ఉంది, ఒక్కసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో షోల్డర్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత స్ట్రాప్స్ని ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసినప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ సైడ్న ఒక 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ చేయండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్, లైనింగ్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకొని హ్యాండ్ చుట్టూ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ అలాగే నెక్ సైడ్ మొత్తం కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. సైడ్ జాయింట్ మాత్రమే స్టిచ్ వేయము. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సెంటర్ నుండి షోల్డర్ వైపు నుంచి బ్యాక్ పార్ట్ని బయటికి రిమూవ్ చేస్తే ఈజీగానే వస్తుంది. మనం వేసిన స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. మీకు ఎక్కడైనా షార్ప్ ఎడ్జెస్ ఉన్న చోట నీట్గా రాలేదు అంటే ఒక్కసారి ఫింగర్స్తో పుష్ ఇస్తే నీట్గా ఎడ్జెస్ అనేవి రిమూవ్ అవుతాయి. బ్యాక్ పార్ట్లో ఒక సైడ్ అస్సలు స్టిచ్ చేయలేదు. లైనింగ్ తీసుకుని లైనింగ్కి స్ట్రాప్స్ని ఫస్ట్ జాయిన్ చేయండి. ఇలా స్ట్రాప్స్ జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచు ఎండ్లో వదిలేసి స్టిచ్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ స్ట్రాప్స్ వైపు పెట్టుకుని ఊక్స్ కాజా బెల్ట్ ఏరియా, నెక్ ఏరియా, ఆర్మ్ హోల్ కర్వ్ ఏరియా స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ అస్సలు స్టిచ్ వేయకండి. మీరు నోటీస్ చేయాల్సింది ఇప్పుడు నేను అరేంజ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ అండ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ వచ్చింది. అండ్ లైనింగ్ కూడా ఫ్రంట్ పార్ట్ లైనింగ్, బ్యాక్ పార్ట్ లైనింగ్ రెండు ఒకే సైడ్ ఉంది. ఇలా మీరు అరేంజ్ చేసుకోవాలి. లేదంటే మీరు రివర్స్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ లైనింగ్ ఉండాల్సిన ప్లేస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాల్సిన ప్లేస్లో లైనింగ్ ఉంటుంది. సో కేర్ఫుల్గా స్టిచ్ చేసినప్పుడు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ థ్రెడ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయాలి. అస్సలు లైనింగ్కి స్టిచ్ వేయకూడదు. అండ్ ఇలా స్టిచ్ వేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలేసి పైకి స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసుకోండి, ఈజీగానే రివర్స్ అవుతుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్ వేయడం కోసం రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, మెయిన్ ఫ్యాబ్రిక్స్, లైనింగ్ రెండు కూడా సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ లైనింగ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ చేస్తే మనం వేసిన స్టిచ్ అనేది అస్సలు బయటకు కనిపించకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఊక్స్ కాజా బెల్ట్ నుండి స్టార్ట్ చేసి నెక్, ఆర్మ్ హోల్ కర్వ్, నెక్ పార్ట్ అండ్ అలాగే బ్యాక్ ఊక్స్ కాజా బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఒక హ్యాండ్ చుట్టూ కూడా స్టిచ్ అయితే అవుట్లైన్ స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఒక స్టిచ్ ఎడ్జ్కి వేసుకుంటాము, ఇంకొక స్టిచ్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఊక్స్ కాజా బెల్ట్ సైడ్ ఇలా డౌన్కి ఒక 1/2 ఇంచ్ పైకి స్టిచ్ వేసుకోండి. ప్లీట్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ప్లీట్స్ కోసం ఇలా 2 లేయర్స్ అయితే కట్ చేశాను. ఫస్ట్ లేయర్ మెయిన్ ఫ్యాబ్రిక్, సెకండ్ లేయర్ నెట్ యూస్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ 44 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా, హైట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను 2 లేయర్స్ని. అండ్ నెక్స్ట్ నెట్ అనేది 2 మీటర్స్ తీసుకున్నానండి. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని కూడా 10 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ని కట్ చేసి జాయిన్ చేసి ఇలా ప్లీట్స్ అయితే గ్యాదర్ చేశాను. చిన్న చిన్న ప్లీట్స్ ఎలా మిషన్ మీద స్టిచ్ చేయాలో పెప్లమ్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో డీటెయిల్గా ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ నెట్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి చిన్నగా స్టిచ్ అయితే వేసుకోండి. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం గ్యాదర్ చేసిన ప్లీట్స్ని డైరెక్ట్గా ఫ్రంట్ సైడ్న జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ కూడా నీట్గా వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ లేయర్ని కూడా ప్లీట్స్ గ్యాదర్ చేసి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా ప్లీట్స్ అయితే గ్యాదర్ చేసేసాను. నెక్స్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ సైడ్ జాయింట్ అండ్ కింద ప్లీట్స్ కోసం అరేంజ్ చేసిన ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న మనం స్టిచ్ వేసుకోవాలి.
మనం ఆల్రెడీ ప్లీట్స్ స్టిచ్ చేసాం కాబట్టి నార్మల్ స్టిచ్ వేసుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత సాటిన్ని జాయిన్ చేసుకుంటాము. ఇలా నెట్ యూస్ చేసినప్పుడు కంపల్సరీ లైనింగ్ని సాటిన్ కానీ క్రేప్ కానీ యూస్ చేస్తేనే లుక్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సాటిన్ టోటల్గా 80 పాయింట్స్ తీసుకున్నాను. సాటిన్ 42 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా, హైట్ వచ్చేసి 16 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. మీరు మీ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ స్టార్టింగ్ 1.5 మీటర్ తీసుకున్నాం కదా, అందులోనే అడ్జస్ట్ చేసి మీరు కట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ వైట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉందని ఈ వైట్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ని 30 ఇంచెస్ విడ్త్ తీసుకుని 15 ఇంచెస్ హైట్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. మీరు 1.5 మీటర్నే ఈ మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ కాటన్ అండ్ అలాగే సాటిన్ రెండు కూడా సైడ్ జాయింట్స్ అండ్ అలాగే కింద సైడ్న డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ సాటిన్ని బాడీ పార్ట్కి జాయింట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా జాయింట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సాటిన్ కరెక్ట్ సైడ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న మనం స్టిచ్ వేసుకోవాలి. నేను సాటిన్కి చిన్న చిన్న ప్లీట్స్ గ్యాదర్ చేయలేదు, నార్మల్ హ్యాండ్తోనే ప్లీట్స్ అరేంజ్ చేస్తాను స్టిచ్ వేసినప్పుడు. మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కావాలంటే నార్మల్ చిన్న చిన్న ప్లీట్స్ మీరు హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మిషన్తో కూడా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా నీట్గా ప్లీట్స్ని అరేంజ్ చేస్తూ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కాటన్ లైనింగ్ని స్టిచ్ చేయాలి. కాటన్ లైనింగ్ని ఎలా పడితే అలా స్టిచ్ చేయకుండా ఈ ఫ్రాక్ని ఒకసారి రివర్స్ చేసి జస్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ని లైనింగ్ బయటకు వచ్చేలాగా మొత్తం ప్లీట్స్ అన్నీ కిందకే ఉండేలా అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ లైనింగ్ సైడ్ జాయింట్కి బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ ప్లీట్స్ కూడా నేను ముందు అరేంజ్ చేయలేదు, స్టిచ్ వేసినప్పుడు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటాను. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత 1 ఇంచ్ మార్జిన్ పెట్టాం కదా ఖర్చు కోసం, ఆ ఖర్చులు కూడా వేసుకుని బ్యాక్ సైడ్ ఊక్స్ వేసుకుంటే మన డిజైనర్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు సాటిన్ని 1 ఇంచ్ హైట్ ఎక్స్ట్రా తీసుకోండి. నాకు సాటిన్ కొద్దిగా చిన్నదైంది అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి పార్టీ వేర్లా ఉంది ఈ ఫ్రాక్ అనేది. కానీ జస్ట్ 300 రూపీస్కే ఈ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంతర్ సాగర్.